ప్రైజ్ లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభునామములో ఈ యొక్క పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమైనటువంటి ఆదివార దినమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ దినమున మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాం. మరి ఇట్టి ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుని యొక్క వర్తమానంలో మనం అందరం కూడా విన్నాం. అది ఏఎస్కేల్ గ్రంథము 33వ అధ్యాయము 18వ లేఖనం నుండి 20వ లేఖనం వరకు మనం చూద్దాం. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణమునందును, మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి వాడు బ్రతుకును. దేవుని మార్గము న్యాయము కాదనుచున్నారే ఇజ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు, మరొక లేఖనాన్ని కూడా మనం ఇక్కడ చూస్తాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 37వ లేఖనం నుండి 43 వరకు మనం చదువుకుందాం. విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టుని సంబంధులు. వీటిని వేసినవాడు అపవాది. కోతకాలము యుగ సమాప్తి. కోయువారు పనివారు, వీరు దేవుని దూతలు. వేటిని ముందు కోస్తారో మనము ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాదంట, ముందుగా సకల దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిలో వేస్తారు. అక్కడ మరణము, అగ్ని ఆరదు, పురుగు చావదు. నీతిమంతులు తండ్రి రాజ్యము పరలోక రాజ్యములో తేజరిల్లుదురు అని లేఖనములు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. చూడండి, పొలము అంటే ఈ లోకములో మంచి విత్తనములను విత్తినవాడు అంటే వేసినవాడు ప్రభువైన యేసు క్రీస్తు. ఇందులో మరి గురుకులను కూడా చల్లాడు. అవి దుష్టపరమైనటువంటి క్రియలతో నింపబడినటువంటి జనాంగం. వీటిని వేసినవాడు అపవాది. అయితే కోతకాలము సమీపిస్తుంది. సమీపించినప్పుడు గురుకులు మరియు మరి మంచి పైరు కూడా ఏపుగా పెరిగింది. ఏపుగా పెరిగినటువంటి ఈ పైరులో గురుకులు మరి దానంతటా పెరగడం అంటే అపవాది చల్లినటువంటి గురుకులు కూడా మరి మంచి విత్తనాలతో కూడా అవి కూడా ఫలించాయి. అయితే ఇందులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, మొదటగా దేనిని కోస్తారు? పనివారు దేన్ని కోస్తారంటే, మొదటగా గురుకులను ఏరి 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 కోసి బయట వేస్తారు. బయట వేయడం కాదు, వాటిని ఎత్తి అగ్నిలో వేస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. వీరు దుష్టులు, పాపపు మార్గములలో నడుచువారు, అపవాద క్రియలను చేయువారు. అంతేకాదు, ఎవరైతే నీతిమంతులు అంటే మంచి పంట, రాజ్య సంబంధులు, మరి అటు రాజ్య సంబంధులంట మంచి విత్తనాలు ఫలించడం. ఇట్టి ఫలించినటువంటి విత్తనములు ఇట్టి వారు అంట రాజ్య సంబంధులంట. వీరిని సమకూర్చి వీరికి శ్రేష్టమైనటువంటి తండ్రి రాజ్యంలోనికి వీరు చేర్చబడతారు.
అక్కడ వీరు తేజరిల్లుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఇక్కడే ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే మనం చదివినటువంటి లేఖనములలో నీతిమంతుడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించిన ఎడల ఆ దుర్నీతిని బట్టి వాడు మరి మరణము చెందును. ఎవరైతే దుర్నీతిలో బ్రతుకుతున్నవాడు, దుష్టుడైనటువంటి వాడు దుర్నీతిని విడిచి నీతి వైపు మారాడో వాడికి మరణం లేదు, మరణము లేదు, ఆడు బ్రతుకుతాడు అంటున్నాడు. అట్టి వారికి నిత్య జీవం అంటున్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప లేఖనాలని మనకు ఇస్తున్నాడో దేవుడు. మరి ఎలా ఉన్నామో మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే దేవుడే స్పష్టంగా అనేక దగ్గరలో మాట్లాడాడు. నీ మాటలను బట్టి నీతిమంతుడవో కాదో తెలిసిపోతుంది, నీ ప్రవర్తనను బట్టి నీతిమంతుడు కాదో లేదో తెలిసిపోతుంది. అంతేకాకుండా నీ ప్రవర్తనను బట్టి నీతిమంతుడువో కాదో తెలిసిపోతుంది. మరి అట్టి నీతిమంతుడు అయితే నీతిమంతుని యొక్క తీర్పులో నువ్వు ఉంటావు. అట్టి తీర్పును పొందుకొని నీతిమంతునికి మాదిరిగానే నువ్వు ఉంటావు. అంతేకాకుండా నీ క్రియలను బట్టి నీ ప్రవర్తనను బట్టి అపవాది అని కూడా తీర్పు పొందుతావు. నీ ప్రవర్తన నీతి మార్గమును ఉన్నట్లయితే, నీ క్రియలు నీతి మార్గమును అనుసరించినట్లయితే, ప్రభువును అనుసరించినట్లయితే ఆ నీతిని బట్టి నీకు నీతిమంతుడుగా తీర్పు తీర్చబడుతుంది. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ క్రియలు మరి నీతిమంతునికి మాదిరిగా లేకుండా దుష్టునికి మాదిరిగా ఉన్నాయనుకోండి, అప్పుడు మరి నువ్వు శిక్షకు పాత్రులవు అంటున్నాడు. ప్రభువుల వారే స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఎలా ఉన్నాం మనం? అంతేకాకుండా మనుషులు పలికే ప్రతి మాటను బట్టి, మనుషులు పలికే ప్రతి మాటను పట్టంట విమర్శ కాలమందు తీర్పు నొందుదువు అంటారు. ఈ లోకంలో మనుషులు పలికే ప్రతి మాటను బట్టి కూడా విమర్శ కాలంలో నీ మాటలు నీతిమంతునికి మాదిరికరంగా ఉన్నాయా? పాపపు మాటలతో ఈ లోకంలో బ్రతుకుతున్నావు, దుష్టునికి మాదిరిగా ఉన్నాయా అని నీ ప్రవర్తన, నీ మాట తీరును బట్టి అంట విమర్శ కాలమందు ఒక తీర్పు తీర్చబడతావు. ఆ విమర్శ కాలమే కోత కోయు సమయము. కోత కోయు సమయం అని ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి చూడండి, అంతేకాదంట ప్రభువు వారు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువుల వారే స్పష్టంగా చెప్తున్నాడు ఒక లేఖనంలో అయితే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, అట్టి వారిది పరలోక రాజ్యం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, అట్టి వారిది పరలోక రాజ్యము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాదంట ఆయన అంటున్నాడు, ఇంకొక మాట కూడా అంటున్నాడు, ఎవరైతే నీతి కొరకు హింసింపబడతారో, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు, ఆ నీతిమంతుడైనటువంటి, ఆ నీతికి రాజు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ఎవరైతే హింసింపబడతారో ఈ లోకంలో, అట్టివారు ధన్యులు, వీరిది పరలోక రాజ్యము, వీరిది పరలోక రాజ్యము అంటున్నారు. కానీ మనము విశ్వాసులం నీతిని విడిచి విస్తరించిపోతున్నటువంటి అక్రమమునకు లోనైపోతున్నాం. మనం నీతిమంతులమే, విశ్వాసులమే, ఆ నీతికి వారసులమే. కానీ ఈ లోకంలో అక్రమము విస్తరించడం వలన మన యొక్క ప్రేమ చల్లారిపోయి లోకం వైపు తిరిగిపోతున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించాలి. ఈ లోకంలో అక్రమం విస్తరించిపోతూ ఉండడం నిజమే, కానీ
ఆ అక్రమం విస్తరించడం వలన నీలో నీతిని నువ్వు మానుకొని దుర్నీతికి లోనైపోతున్నావు, దుర్నీతిలో పడిపోతున్నావు. అలా పడిపోవడం వలన నీవు విమర్శకాలమందు తీర్పులో ఖచ్చితంగా నిలబడవలసి వస్తుంది, ఖచ్చితంగా నిలబడవలసి వస్తుందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ప్రభువుల వారు అంటారు, ఎవరైతే అంతము వరకు నిలకడ కలిగి నిలిచి ఉంటాడో అట్టివాడు మరి ఖచ్చితంగా రక్షింపబడతాడు. అంతము వరకు నిరీక్షణ కలిగి నీతిలో బ్రతుకుతూ ఉంటాడో, బ్రతుకును మరి ప్రభువుకు మాదిరికరంగా జీవిస్తూ ఉంటాడో అట్టివాడంట మరి ఖచ్చితంగా రక్షింపబడును అని దేవుని వాక్యమే చెప్తుంది, దేవుడే చెప్తున్నారు. దేవుని వాక్యమే మనతో మాట్లాడుతూ ఉన్నది. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మరి అంతము వరకు సహించే వారిలో ప్రియమైన మన విశ్వాసులు ఉన్నారా? సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులు ఉన్నారా? విస్తరించిపోతున్నటువంటి లోకంలో విస్తరించిపోతున్న అక్రమమునకు లోనైపోతున్నారు విశ్వాసులందరూ. ఓపిక నశించిపోయి ప్రభువు రాకడ వరకు ఎదురు చూడలేక మరి మరలా లోకం వైపు తిరిగి అక్రమాలకు లోనైపోతున్నారు. ఇట్టి వారికి ఖచ్చితంగా శిక్ష తప్పదు. మరి ఎవరైతే అంతము వరకు వేచి చూస్తుంటారో, నిరీక్షణ కలిగి సహించుకుంటారో వారు మాత్రమే రక్షింపబడతారు. అట్టి వారిది నిత్య జీవమని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విలాప వాక్యములలో ఒక లేఖనాన్ని మనం చూస్తాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 26వ లేఖనాన్ని స్పష్టంగా మనం చదువుకుందాం. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. నరులు ఆశ కలిగి దేవుడిచ్చే రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉండుట మంచిది. అది ఎలా కనిపెట్టుకుని ఉండాలంటే నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉండుట మంచిది. ఇట్టి వారికి దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. ఇట్టి వారిని రక్షిస్తాను అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, ప్రభువుల వారు అంటారు, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఇట్టివాడు ఇంటిలో నివసించడు. పాపము చేయువాడు పాపమునకు దాసుడై నిరంతరము వెలుపట తిరుగుతుంటాడే కానీ అతనికంటూ ఇల్లు ఉండదు. అంతేకాదంట, కుమారుని ఇంటిలో ఎవరైతే నివసించుచుంటారో, మరి దేవునికి కుమారులై అట్టి కుమార్తెలై ఆ నీతిమంతునులో ఎవరైతే నివసించుచుంటారో వారికి ప్రభువైన యేసుక్రీస్తే ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. అట్టి వారికి ప్రభువైన యేసుక్రీస్తే ఇల్లుగా ఉన్నాడు, వారికి నివాసముగా ఉన్నాడు. అందుకే దుష్ట కార్యములు చేయువాడు అపవాది సంబంధి. అట్టి వారికి ఇంటిలో నివసించే యోగ్యత లేదు. ప్రభువైన క్రీస్తులో నివసించే యోగ్యత లేదు. ఎవరైతే నీతిమంతునికి మాదిరిగా ఉన్నటువంటి ఆ నీతిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు కుమారులు కుమార్తెలు అనబడి విశ్వాసులుగా జీవించుచున్నారో అట్టి వారికి ప్రభువైన యేసుక్రీస్తునే ఇల్లుగా కలిగి ఉంటారు. అంతేకాదంట, ఎవరైతే నీతి అనే వారసత్వాన్ని విడిచిపెట్టి లోకమనే వారసత్వంలోకి వెళ్ళిపోతారో వారు దుష్ట సంబంధులు కనుక వారు మరలా తిరిగి ప్రభువులోకి రావడానికి ఆస్కారము చాలా తక్కువే ఉంటుంది అంటున్నారు.
చాలా తక్కువగా ఉంటుందని దేవుడే తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభువుల వారే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు నీతిని విడిచి దుర్మార్గము వైపు ఎప్పుడైతే నడుస్తావో, దుష్ట సాంగత్యమునకు ఎప్పుడైతే సమీపిస్తావో, నీవు ఖచ్చితంగా అపవాది సంబంధిగా దేవుడు ఎంచుకున్నాడు. ఎవరైతే దుష్ట సంబంధులుగా ఉండి, దుష్టులుగా ఉండి, దుర్మార్గతను విడిచి నీతికి వారసులుగా బ్రతకాలని ఆశ కలిగినటువంటి ప్రాణములుగా ప్రభువులో ఎవరైతే ప్రవేశిస్తారో అట్టివారు నీతికి వారసులై ఉంటారు. ఇట్టివారిది పరలోక రాజ్యం అంటున్నాడు. ఇట్టివారిది పరలోక రాజ్యం అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, ప్రభు అంటున్నాడు, అయ్యా ఇట్టి దుష్ట సంబంధులైనా కూడా ఇట్టి వారిని లోకము నుండి నీవు తీసుకొని పోవద్దు అని ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు వారు. ఇట్టి దుష్టులైనా ఇట్టి వారిని నువ్వు మరి ఈ లోకము నుండి మరి నువ్వు తీసుకు వెళ్ళొద్దు, నరకానికి పాత్రలను చేయొద్దు అని ప్రభువుల వారి యొక్క ప్రార్థన ఉంది. ప్రభువు వారి యొక్క ప్రార్థన ఉంది. అంతేకాదంట, మరి ఇట్టి వారిని దుష్టత్వం నుండి కాపాడుకొనుటయే కదా అంటున్నాడు ప్రభువుల వారు. ఇట్టి వారిని ఆ దుష్ట క్రియల నుండి వారిని విడిపించు ప్రభువా అని ప్రభువైన క్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. అట్టి దుష్ట క్రియల నుంచి వారిని విడిపించండి ప్రభు అంటున్నాడు. లోకం నుండి అయితే వారిని వేరు చేయబాక, నువ్వు తీసుకువెళ్ళొద్దు, వారిని నరకంలో వేయవద్దు. అయితే అట్టి వారి దుష్ట క్రియల నుండి వారిని విడిపించడానికి మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. దుష్ట క్రియల నుండి విడిపించడానికి మాత్రమే నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే ప్రభులు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని కనుక వీరిని క్షమించుము అని ప్రభువులు వారు శిలువలో పలికిన మాటను ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభువులు వారు అంటున్నాడు, మరి అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయము 20వ లేఖనంలో ఒక స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును నీ పాపములు తుడిచి దేవుడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. మారు మనసు నుండి తిరుగుడు, మారు మనసు పొంది తిరుగుడి అంటున్నాడు. చూడండి, సర్వ మానవాళి కోసము మరి ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపించాడు. పంపించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని పంపించినటువంటి దేవాతి దేవుని యొక్క మహా సంకల్పం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిస్మము పొంది రక్షింపబడి మన పాపముల నిమిత్తము మన పాపములను తుడిచివేయు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అయితే మనము మారు మనసు పొంది మన పాపములను కడుగుకొని మరి ప్రభువునందు తిరగాలి, ప్రభు తట్టు తిరగాలి. అంటే మారు మనసు పొందాలి, మన ప్రవర్తన కూడా ప్రభువుకు మాదిరిగా తిరగాలి. మరి తిరుగుతున్నామా? హల్లెలూయా. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనము ఆలోచించాలి. అందుకే ఆయన అంటున్నాడు, మారు మనసు అయితే మీరు పొందారని అనుకోవచ్చేమో, కానీ ప్రవర్తనలో మార్పు చెంది ప్రభు తట్టు తిరగడంలా మనం ప్రభు తట్టు మనము తిరుగుటలేదు. అందుకే మనము ఎలాగా ఉన్నాం? మారు మనసు పొందిన మనము ప్రభు తట్టు తిరుగున్నామా? ప్రవర్తన మరి ప్రభు తట్టు తిరిగిద్దా? తిరగల. అంతేకాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు తట్టు తిరగకుండా మారు మనసు పొందితే వ్యర్థమనే వాక్యాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.
అంతేకాదు ఆయన అంటున్నాడు, నా వాక్యమును విని నా వాక్యానుసారముగా ఎవరైతే ప్రవర్తిస్తారో, ఎవరైతే జీవిస్తారో, ఆ నీతిమంతునికి మాదిరిగా ఎవరైతే నీతిని ప్రచురపరుస్తారో వారు మాత్రమే నాకు బంధువులు, నా స్వాస్థ్యం. అట్టివారు నాకు బంధువులు మరియు వారు నాకు స్వాస్థ్యం. మరి ఆ రీతిగా మనమున్నామా? మరి ప్రభువైన యేసుక్రీస్తుకు స్వాస్థ్యముగా మనం ఈ లోకములో బ్రతుకుతున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ప్రతి విశ్వాసికి ఉందంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం, మన తీరు ఎలా ఉన్నది? మరి మారు మనసు పొందినటువంటి మనము ప్రభువైన క్రీస్తు యేసు యొక్క వాక్యమునకు లోబడి వాక్యానుసారమైన జీవితములో మనము పయనించడం. ఇట్టి పయనించని మీరు నాకు స్వాస్థ్యం ఎలా అవుతారు? ఎలా నాకు కుమారులు అవుతారు? ఎలా నా కుమార్తెలు అవుతారు? ఎలా నాకు వారసులు అవుతారు? ప్రభు అడుగుతున్నటువంటి ప్రశ్నే. అందుకే ప్రభువులు వారు సూటిగా చెబుతున్నారు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది దేవుని వాక్కు. దుష్టులు మరణించుట వలన, మరి మరణము నొందుట వలన నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారి యొక్క ప్రవర్తనను దిద్దుకొని, ప్రవర్తనను మార్చుకొని, మరి బ్రతుకుటే కదా నాకు సంతోషం, బ్రతుకుటే కదా నాకు సంతోషం. ఇదే కదా యెహోవా వాక్కు, ఇదే కదా దేవుని వాక్కు. మరి చెవి గలవాడు మాత్రమే వినుగాక అని కూడా ఆయన అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెవులు గలవాడు మాత్రమే వినుగాక. మరి ఎలా ఉన్నామా? మరి వింటున్నామా? వాక్యము వింటున్నటువంటి మనము మరి ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట ప్రవర్తనను మార్చి వారిని సన్మార్గులుగా, నీతిమంతులుగా మార్చమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు సిలువలో. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు ప్రభు అన్నాడు. మరి అట్టి మనము దేవుని వాక్యమునకు లోబడి ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి మనం లోబడి ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉంది 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 అంటున్నాడు దేవుడు. అంతేకాదు, ఆయన అంటున్నాడు, పాపము చేయువాడు మరణమునందును తండ్రి యొక్క శిక్ష కుమారుడు మోయడం లేదు. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడం లే. అలాగని కుమారుని యొక్క దోష శిక్షను తండ్రి కూడా మోయడం లేదు. కాబట్టి నీతిమంతుని నీతిని బట్టి, నీతిమంతుని యొక్క నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది తప్ప వేరొకరికి చెందదు. దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది తప్ప వేరొకరికి వెళ్ళదది. ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. తండ్రి యొక్క దుష్టత్వము కుమారునికి రాదు, కుమారునికి చెందదు. అలాగని దుష్టుని యొక్క పాపము, తండ్రి యొక్క పాపము కుమారుని మీదకి రాదు. అంతేకాదు, నీతిమంతుని యొక్క నీతి కుమారుని మీదకి రాదు. అందుకే ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయడం లేదు, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. కాబట్టి నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది.
నీతిమంతుడు ఏ నీతిగా అయితే నీతిమంతుడు ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాడో, నీతిని అనుసరించుతూ వాక్యానుసారము జీవిస్తూ ఉంటాడో, ఆ నీతిమంతుని యొక్క నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది తప్ప వేరొకరికి చెందదు. దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది తప్ప వేరొకరికి చెందదు. బాగా ఆలోచించండి. నీతిమంతుని యొక్క నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది, దుష్టుని యొక్క దుష్టత్వము ఆ దుష్టునికే చెందుతుంది, వేరొకరికి దగ్గరికి వెళ్ళదు. అందుకే ప్రభువుల వారే సూటిగా మాట్లాడుతున్నారు ఈ దినమున. అందుకే ఈ దినమున ప్రభు అంటున్నాడు, మీ ఇల్లు మీకే విడిచిపెట్టి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇల్లు మీకే విడవబడి ఉన్నది. అది హృదయం అనే ఈ ఇల్లు అనే దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మరి ఆ హృదయం అనే ఈ ఇంటిలో ఆ నీతిని నువ్వు నింపుకున్నావో లేదో ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీతిని నింపుకుంటావో మరి పాపాన్ని పండించుకుంటావో నీ ఇష్టమని ప్రభు అంటున్నాడు. ఏ ఇల్లు అయితే నీకు విడిచిపెట్టున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ ఇంటిలో నీవు నీతిని నింపుకుంటే నీతిమంతుడుగా బ్రతుకుతావు. మరి పాపాన్ని నువ్వు పండించుకుంటే పాపానికి లోనై మరణమునకు దారి తీసి మరి నరకమని ఆ యొక్క ఆరని అగ్ని గుండమునకు పాలైపోతావు, అట్టి శిక్షకు లోనైపోతావు. అందుకే ప్రభువు వారు సూటిగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, అనేక సార్లు మనం చెప్పుకో ఉంటాం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మనవాడు శిక్షింపబడను. మరి నువ్వు నమ్మి బాప్తిసం పొందావు, బాప్తిసం పొందినటువంటి నీవు నీతిమంతుని యొక్క మార్గంలో ఉండాల్సిన నీవు మరలా అనీతికి దుర్మార్గతకు లోనైపోతూ ఉన్నావు. ఇది కరెక్టా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఇది కరెక్టా? మరి నమ్మి మరలా వెనుకకు వెళ్ళిపోతున్నావు. నమ్మి మరలా వెనుకకు తిరిగితే నీ గతి ఏమిటో తెలుసా? నీవు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మి రక్షణ భాగ్యమును పొందుకొని బాప్తిసం పొందుకొని ఆ నీతిమంతుని యొక్క మార్గంలో నడవలసిన నీవు మరలా వెనుకకు తిరిగితే నీ గతి ఏమిటో తెలుసా? లోతు భార్యకు పట్టిన గతి నీకును పడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ గతి మన గతి ఏమిటో తెలుసా? వెనుకకు తిరిగితే లోతు భార్య వెనుకకు తిరిగిన గతి నీకును పడుతుందని ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి అందుకే ప్రభు అంటున్నాడు, ఇదనమ్మా, నాశనము వెంబడి నాశనము వచ్చును, నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది, సమాచారము వెంబడి సమాచారము కలుగుతున్నది. నాశనము వెంబడి నాశనము వచ్చుచున్నది, సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. మరణానికి చేరువైపోతున్నావు. మరణమునకు చేరువై అట్టి నాశనమును కొని తెచ్చుకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించు. పాపము చేయవారు నిత్య శిక్షకు, మరి పాపము చేయవాడు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవానికి చేర్చబడుతూ ఉన్నారు. పాపము చేయవాడు నిత్య శిక్షకు లోనైపోతున్నాడు, మరి నీతిమంతులు నిత్య జీవమునకు చేర్చబడుతూ ఉన్నారు. మనకు ఏది అవసరం? మనకు ఏది అవసరం? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగమా, ప్రభువు వారు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట. మరి పాపము చేయవారు నిత్య శిక్షకు పాత్రులవుతారు అంటున్నారు. మరి నీతిమంతులు నిత్య జీవమునకు చేర్చబడతారు అంటున్నావు. మరి ఎవరిలో మనం ఉంటున్నాం? ఎందులో మనం ఉంటున్నాం? చూడండి, నిన్నటి వరకు కూడా మనము పాపమును విడిచి దుష్ట క్రియలను విడిచి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీతిలో బ్రతికినటువంటి మనము ఈ దినమున లోకము యొక్క అక్రమ క్రియలను,
అక్రమ క్రియలను మరి ఓర్చుకోలేక, నిరీక్షణ కలిగి ఎదురు చూడలేక మరలా మనం అక్రమార్గంలోకి ప్రయాణించడం వలన మన జీవితాల్లో మరలా దుష్టత్వములోకి పడిపోతున్నాయి. దుష్టత్వమునకు మనము పడిపోతున్నాం. మరి అందుకే అట్టి దుష్టులైనటువంటి లోకంలో ఉన్నటువంటి దుష్టులు, అక్రమార్కులందరూ కూడా నీతిని అనుసరించి ప్రభువైన యేసుక్రీస్తులోనికి వస్తున్నారు. ఇట్టి దుష్టుల యొక్క దుష్టత్వాన్ని విడిచిపెట్టి నీతిలోనికి రావడం, నీతిమంతుని ఆశ్రయించడం వలన ఇట్టి వారు నిత్య జీవంలోకి చేర్చబడుతూ ఉన్నారు. నిన్నటి వరకు నీతిమంతులుగా ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా మరి లోకంలో జరుగుతున్న అక్రమైన మార్గములకు లోనైపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. లోకంలో జరుగుతున్న అక్రమైనటువంటి అక్రమములకు ఓర్చుకోలేక, నిరీక్షణ కలిగి ఎదురు చూడలేక మరి దుష్టత్వం వైపు మరలా అడుగులు వేయడం వలన ఇట్టివారు మరి మరణము నొందుతున్నారు అంటున్నాడు ప్రభువు వారు. మరణిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు వారి దినమున సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయనే మాట్లాడుతున్నటువంటి మాట. ఎప్పుడైతే దుష్టత్వాన్ని విడిచిన వారి కొరకు, ప్రభువు వారు అంటున్నారు, దుష్టత్వాన్ని విడిచిన వారి కొరకు, నీతి మార్గంలో నడుస్తున్న వారి కొరకు, ఎవరైతే దుష్టత్వాన్ని విడిచి నీతి మార్గంలో ఎవరైతే పయనిస్తూ ఉన్నారో, జీవిస్తున్నారో అట్టి వారి కొరకంట, అట్టి వారినంట ప్రభువు వారు ఈ రీతిగా చూస్తూ ఉన్నాడంట. చూద్దాం. అది మంచు విడిపోవునట్లుగా నేను మీ అక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అంతేకాదు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకునుము అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి వారి కొరకంట, వారిని ప్రభువులు వారంట మంచు విడిపోవునట్లుగా నేను ఆ దుష్టుల యొక్క మార్గంలో, నీతి మార్గంలోకి వచ్చినటువంటి అట్టి దుష్టుల యొక్క ప్రవర్తనలో అంట మంచు విడిపోవునట్లుగా నేను మీ అక్రమములను మబ్బు తొలుగునట్లుగా మీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నిన్ను నేను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళు కొనుము అంటున్నాడు ప్రభువుల వారు. మిమ్మల్ని నేను విమోచించాను, మీ యొక్క పాపములను నేను కడిగా. మంచు ఏ రీతిగా ఈ లోకములో మరి విడిపోతూ ఉంటుందో, ఆ విడిపోయే రీతిగా మీ అక్రమములన్నిటిని కూడా విడిపించాను, మీ పాపములన్నిటినీ నిన్ను కడిగి వేశాను. మరి కడిగి వేసినటువంటి నేను మిమ్ములను విమోచించి ఉన్నాను, నీవు నా యొద్దకు మళ్ళుకో, నా యొద్దకు తిరుగు అంటున్నాడు. అంతేకాదు, తిరిగినటువంటి వీరి కొరకు అంటున్నాడు ప్రభువుల వారు. వీరిని ఏ రీతిగా అంటున్నాడు తెలుసా? వీరు సత్యమును ఆచరించుచున్నారు, వీరు దుష్టత్వమును విడిచి నీతి మార్గములో నడిచి సత్యమును ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించుచున్న వారు కనుక వీరి కొరకు ద్వారములను తీయుడి, వీరి కొరకు పరలోక ద్వారములను తీయుడి. ఎవని మనసు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును ఆనుకునడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో అట్టి వారినంట ప్రభువులు వారు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట. పూర్ణ శాంతి గలవానిగా ప్రభువులు వారు కాపాడుతున్నాడు. అంతేకాదు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకంటే అతడు ప్రభువైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుకనే ద్వారములో తీయి అంటున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పరలోక రాజ్య వారధి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరలోకమునకు నడిపించే సారథి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఇప్పుడు స్పష్టంగా తెలియజేసి, సత్యమును ఆచరించి నీతి గల జనము ప్రవేశించినట్లుగా ద్వారములను తీయుడు. ఎవరి మనసు నీ మీద ఆనుకునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. నిన్నటి వరకు దుష్ట క్రియలు జరిగించినటువంటి ఆ దుష్టుడు దుష్ట మార్గమును విడిచి, దుష్టత్వాన్ని విడిచి నీతి మార్గములో నడవడం వలన
సత్యమును ఆచరించచ్చు, అనుసరించచ్చు, ఆ నీతిమంతునికి మాదిరిగా జీవించాలని విశ్వాసము కలిగి జీవించడం వలన మరి అతని కోసం ద్వారాలు తీయండి, పరలోక ద్వారములు తీయండి అంటున్నాడు. మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మరి ఆ దుష్టులు వారి మార్గమును విడిచి ప్రభుని యేసుక్రీస్తుని చేరారు కదా. మరి నిన్నటి వరకు నేను బహు విశ్వాసిని, మేము చాలా గొప్ప విశ్వాసం అని డంబాలు కొట్టుకుంటున్నటువంటి మరి మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మన విశ్వాసం ఏమైంది? అసలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావా ప్రియమైన దాసు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని దాసులారా, సంఘ కాపురులారా, ప్రసంగికులారా, మన విశ్వాసం ఏమైంది ఇప్పుడు? మన విశ్వాసం నీతిమంతులం, మనం అటు తిరిగాం, ఆ దుష్టులు నీతిమంతులుగా మారారు. మరి నిరీక్షణ లేదు, ఓర్పు లేదు, సహనం లేదు. కనుకనే మనము దుష్టత్వం వైపు వెళ్ళిపోతే, దుష్ట క్రియల వైపు, అక్రమార్కుల వైపు మార్గంలో నడుస్తూ ఉంటే, అక్రమార్కులైన వారు ప్రభువుని ఆశ్రయించారు. వీరు విశ్వాసులు అనబడుతున్నారు అంటున్నారు. అంతేకాదు, చూడండి, ప్రభు వాక్యములకు లోబడకుండానే మరి లోకమనే సంపద కోసము, లోకమనే ఆర్భాటాల కోసము వెంపర్లాడినటువంటి తన యొక్క సహోదరులను కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా? అట్టి సహోదరులను కూడా, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, నా వాక్యమును అనుసరించి, నీతిని అనుసరించి ఎవరైతే జీవిస్తారో వారే నాకు బంధువులు, ఆత్మ బంధువులు, నా స్వాస్థ్యం అన్నాడు. మరి అట్టి లోకం యొక్క అక్రమార్గములలో ధనార్జనల కోసం పాకులాడినటువంటి వారు తన సహోదరులను కూడా ప్రభువులు వారు లెక్కలోకి తీసుకోలేదు. వారు కూడా ప్రభువుని విశ్వసించలేదు, వారు ప్రభువును కూడా విశ్వసించలేదు. చూడండి, అట్టి వారు నాకు, నా నీతికి వారసులు కాదనేసాడు ఒకే మార్గంలో, ఒకే మాటలో కూడా. అంతేకాదు, ప్రభు అంటున్నాడు, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేకంగా చూస్తున్నాం. లూకా శుభవార్త 23వ అధ్యాయము 41 నుండి 43 వరకు మనం చదువుకుంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, ప్రభువును సిలువ వేయడం మనం చూస్తున్నాం, పరిశుద్ధ గ్రంథములలోనే చూస్తున్నాం, మన పితరులు చూశారు కూడా. అయితే ఇరువైపులా వేయబడినటువంటి, కుడి ఎడమల వేయబడినటువంటి ఆ యొక్క బందిపోటు దొంగలు మరి ప్రభువును చూసి ఒక్కసారిగా ఎడమవైపు దొంగ ప్రభువుని హేళన చేశాడు. నీవు నిజముగా దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించున్నాడు. కానీ కుడివైపు దొంగ యొక్క ప్రాయశ్చిత్తమైన మాట, ఆగు, నీవు నేనైతే మనం పాపం చేశాం, మనకు ఈ శిక్ష, మనం చేసిన పాపం యొక్క ప్రతిఫలమే. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు, ఈయన ఎలాంటి తప్పిదములు చేయలేదు. మరి ఆయన గురించి మాట్లాడడం తప్పు అని చెప్పి యేసు, నీ పరలోక రాజ్యములో, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోము అని చెప్పాడు. నీవు నన్ను జ్ఞాపకము చేసుకునుము అనగానే ప్రభు అంటున్నాడు, నేడే నిశ్చయముగా నాతో పరదేశులో ఉండు అంటున్నాడు. చూడండి, మరి అట్టి ప్రాయశ్చిత్తమైనటువంటి మాట, అట్టి పాపమును విడిచినటువంటి మాటలు, అట్టి దుష్టక్రియల నుండి విడుదల పొందినటువంటి మాటలు, పాప క్షమాపణ పొందుకోవలసినటువంటి ఆ యొక్క ప్రవర్తన మనలో ఉందా?
ప్రభువైన యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. వాక్యమే స్పష్టంగా మనతో అడుగుతున్నారు. నీ పాపము ఒప్పుకొనుట, ప్రభువులో నీ పాపాన్ని ఒప్పుకొనుట అంతేకాదంట, ప్రవర్తన దిద్దుకొనుట. నీ పాపమును ఒప్పుకొనుట, ప్రవర్తన దిద్దుకొనుట దేవునిలో తిరుగుతే. దేవునిలోనికి నువ్వు తిరిగితే అదే పరమార్థం. అదే మన జీవితాలకు పరమార్థం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంతేకాదంట. చూడండి, ప్రభువు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ దినమున. చూడండి, మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ లేఖనం, ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింప చేసిన వాడను కూడా నేనే, మరి ఏ అన్య దేవత మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే దేవుని వాక్కు. చూడండి, ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దానిని గ్రహింప చేసిన వాడను కూడా నేనే. మరి వాక్యమును ప్రకటించుచున్నది నేనే, దానిని గ్రహింప చేయగలిగినటువంటి ఆత్మను ఇవ్వగలుగుతున్న వాడిని కూడా నేనే. కానీ ఈ లోకములో ఏ అన్య దేవత కూడా నీలో నుండి ఉండలేదు అంటున్నాడు. నీలో అలాంటివి లేవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి దినమున స్పష్టంగా మనల్ని సాక్షులుగా ప్రతిష్ఠించుచున్నాడు. ఎప్పుడైతే నీతిని విడిచిపెట్టకుండా అంతిమ సమయం వరకు ఎవరైతే నిరీక్షణ కలిగి ఎదురు చూస్తారో అట్టి వారిదే మరి పరలోక రాజ్యము, వారు రక్షింపబడతారని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. మరి చూడండి, అందుకే అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా అంటున్నాడు, మరి నీతిని నమ్ముకున్నాము, మరి రక్షింపబడ్డాము. మరి రక్షింపబడిన వారు మనము ఎవరిలో ఉన్నాము? మరి ఎవరిలో ఉన్నాము? రక్షింపబడినటువంటి మనము, నీతిని నమ్ముకున్నటువంటి మనము ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నాం. చూడండి, అంతేకాదంట, మనమైతే లోకం వైపు ఎంపర్లాడుతూ ఉన్నాం. అక్రమార్కుల వైపు, వారి మార్గముల వైపు, దుష్ట మార్గముల వైపు మనము విశ్వాసం అనబడి మళ్ళా అటు తిరుగుతున్నాం. కానీ అంట ప్రభు అంటున్నారు, పరిశుద్ధ గ్రంథంలో నీతిని నమ్ముకున్న వారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అంతేకాదు, వీరు స్థిరముగా సాక్షులు అంటున్నాడు. వీరు రక్షింపబడ్డారని కూడా చెప్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ లేఖనం, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి బలత్కారుల దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును తాము మాత్రమే రక్షించుకుందరు. చూడండి, అట్టి బలత్కారుల యొక్క దేశములోనే ఉన్నారు. అట్టి అక్రమములు జరిగించే వారి దేశములలోనే ఉన్నారు. కానీ వీరి యొక్క నీతిని బట్టి వీరు ప్రభువులో రక్షింపబడ్డారు. నోవాహు, యోబు, దానియేలు. మరి ఎక్కడున్నారు? ఒక్కసారి ఆత్మపరిశీలన. మనం ఎక్కడున్నాం? ఇప్పుడు మనము కూడా అక్రమార్కులు నివసించుతున్నటువంటి మార్గములలోనూ దేశములలోనే నివసించుతున్నాం. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. మనము కూడా దుష్టుల మధ్యలోనూ మరి అక్రమ ప్రవర్తన కలిగినటువంటి దేశములలోనే మనము నివసించున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, దుష్టుల మధ్యలో ఉన్నటువంటి మనము, మరి మన మధ్యలో నివసించుతున్న పరిశుద్ధాత్ముని నీతి మనలో ఉండాలా వద్దా? దుష్టుల దేశములలోనే, దుష్టుల మధ్యలోనే మనము జీవించుచున్నా, కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉంది. ఆ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ నీతిమంతునికి మాదిరికరంగా మనం ఉండాలా వద్దా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎంతైనాను మనం ఆత్మ పరిశీలన చేసుకోవడంలో
మరి ప్రభువుకు మాదిరికరంగా కనిపించాలి. ప్రభువుకు మాదిరికరంగా మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క నీతిని మనము గ్రహించగలుగుతాం. అటు నీతిని గ్రహించగలుగుతాం. అంతేకాదు ప్రభు ఒక సందర్భంలో అంటాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను మరి మరి తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వాటిని కురిపిస్తాను అంటున్నాడు. మరి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తా. మరి మన ప్రవర్తనను బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క మార్గములను బట్టి మరి ప్రభువు శిక్ష వేస్తాడు. మరి శిక్ష వేయడం జరుగుతుంది. ఇట్టి నీతి కిరణములు మరి ఈ లోకములో ఉన్నటువంటి సర్వజనుల మీద కురిపించినప్పుడు నీతిమంతులు రక్షింపబడతారు, దుష్టులు శిక్షింపబడతారు. అందుకే ప్రభు అంటున్నాడు, మరి పాపములో నివసించుతున్నటువంటి వారు, దుష్టత్వంతో ఇంకనూ బ్రతికీడిస్తున్న వారు, దుష్ట క్రియలతో ఈ లోకములో వారి ప్రవర్తనతో బ్రతుకుచున్నవారు, లోకములో ప్రభువును నమ్ముకొని జీవిస్తున్నటువంటి వారు కాదండి, అమ్ముకొని జీవిస్తున్నటువంటి వారు, దుష్టత్వంలో పాపములో మగ్గిపోతూ దుష్ట క్రియలను ఈ లోకములో జరిగించుతూ ప్రభువును అమ్ముకొని బ్రతుకుచున్న వారికి ఇది మరణకరమైన శిక్షణకు వారికి వేస్తానని దేవుడు అంటున్నాడు. ఎవరైతే దుష్టత్వమును విడిచి అక్రమ మార్గములను విడిచి ప్రభు యొక్క నీతిని నమ్ముకొని ప్రభువుని విశ్వసించి ప్రభువులోకి ఎవరైతే వస్తారో, ప్రభువులో ఎవరైతే స్థిరముగా జీవించడానికి తమ విశ్వాసమును కాపాడుకుంటారో, వారి ప్రవర్తన దిద్దుకుంటారో వారికి నిత్య జీవార్థమైనటువంటి బ్రతుకునిస్తాడంట. అట్టి వారికి నిత్య జీవార్థమైన బ్రతుకును ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు మనల్ని మనమే తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనలను మనమే తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది. మరి ఈ వర్తమానమును విన్నటువంటి మనందరిలో కూడా మరి ఈ వర్తమానము ఫలించును గాక. ఆమేన్.